వృద్ధుల పెన్షన్ పడిగాపులకి చంద్రబాబు బాధ్యత కాదా అని ప్రశ్నించారు వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ. నిమ్మగడ్డ రమేష్ చేత పిటిషన్ వేయించి అవ్వాతాతలపై పగబట్టి పెన్షన్ రాకుండా చేశారని మండిపడ్డారు. వృద్ధుల మరణానికి ముమ్మాటికి చంద్రబాబే కారణమన్నారు. చంద్రబాబు నాయకులు మాట్లాడడం, అసలు వాలంటీర్లు ఎందుకు ఇంటింటికి పింఛన్లు ఇవ్వాలని చెప్పి మాట్లాడింది మీరు కదా. ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి బీజేపీ తమ జేబులో ఉందన్నట్లుగా కేంద్ర ప్రభుత్వంలో కూటమి కట్టాము కనుక ఎలక్షన్ కమిషన్ మా మాట వినాల్సిందే అనేటటువంటి పద్ధతిలో ఎన్నికల కమిషన్ మీద పదే పదే ఒత్తిడి తీసుకొచ్చి బ్లాక్ మెయిల్ చేసినట్లుగా వాళ్ళని వాలంటీర్ల మీద లేనిపోని కట్టుకథలు చెప్పి తప్పుడు ఆధారాలు చూపించి ఈ రోజున ఇంటింటికి పెన్షన్లు ఇవ్వకుండా ఆపింది చంద్రబాబు కాదా? ఎలక్షన్ కమిషన్ కి మాత్రమే కాదు, హైకోర్టులో సుప్రీంకోర్టులో తన జేబు మనిషి అయినటువంటి నిమ్మగడ్డ రమేష్ తోటి పిటిషన్లు వేయించి ఇవాళ పెన్షన్లు అందుకుంటున్నటువంటి వృద్ధులకి ఆపేసి ఈ రోజున మీరు ముసలి కన్నీరుకి ఎలా కారుస్తారు? ఈ రోజున పండుటాకుల్ని బలి తీసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఎలా మాట్లాడతారు? పండుటాకుల మీద మళ్లీ పగ అనేటటువంటి పద్ధతిలో బ్యానర్ ఐటమ్స్ ఎలా రాస్తారు? 5 ఏళ్లుగా పండుటాకులు, 5 ఏళ్లుగా వృద్ధులు ఇంట్లో కూర్చుని చక్కగా చిరునవ్వుతో వాలంటీర్ వచ్చి పెన్షన్ అందిస్తుంటే సుఖంగా తమ మనవడే ఇంటికి పంపిస్తున్నాడనేటటువంటి ఆనందంతో అవ్వాతాతలు ఉన్నది నిజం కాదా? 5 ఏళ్లలో వాళ్ళని నెత్తిన పెట్టుకుని అవ్వా తాత అని ప్రేమగా ఒక మనవడు పిలిచినట్టుగా పిలిచి వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి పెన్షన్ అందిస్తే మీరు ఈ రోజున మీ పరిపాలన ఎంత దుర్మార్గంగా ఉంటుందో ఇంతకంటే ఉదాహరణ ఒకటి కావాలా? చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నన్న నాళ్లు వాళ్ళకి నామమాత్రంగా 200 నుంచి చివరికి ఏదో ఎన్నికల ముందు కేవలం 1000 రూపాయలు పెంచి దానికి కూడా క్యూల్లో నిలబెట్టి బయటకు తీసుకొచ్చి బ్యాంకుల దగ్గర లేకపోతే మరొక చోట ఆఫీసుల దగ్గర వాళ్ళని పడిగాపులు పడేటట్లు చేసి ఊళ్ళో కొంతమందికి పెన్షన్ కావాలంటే ఇది తీసుకుంటున్నటువంటి వాళ్ళల్లో ఎవరో ఒకరు చచ్చిపోతే అప్పుడు నీ పేరు రాస్తామని చెప్పి వెటకారాలాడి ఈ రోజు మీరు ముసలి వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్లుగా మాట్లాడుతున్నారు.